హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది మనకి సీజనల్ ఫీవర్స్‌తో బాధపడుతున్నారు కదా! అయితే అసలు ఈ ఫీవర్ సమస్య ఎందుకొస్తుంది? దాన్ని ఎలా తగ్గించుకోవచ్చు? మన బాడీలో ఇమ్యూనిటీని మనం ఎలా పెంచుకోవచ్చు? ఏ ఫుడ్ తినాలి? ఎలాంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయి? ఈ విషయాలన్నిటి గురించి కూడా తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ రాజు గారు, హోమియోపతి ఫిజిషియన్. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ ఇప్పుడు సీజనల్ ఫీవర్స్ అనేవి మనకి చూస్తూనే ఉన్నాము గదా! అయితే మనము ముందు చూసుకుంటే ఇంట్లో ఎవరికో ఒకళ్ళకి వచ్చేది తగ్గిపోయేది. నేచురల్‌గానే తగ్గిపోయేది వాళ్ళకి ఎట్లాంటి మెడిసిన్స్ లేకుండా. అయితే ఇప్పుడు ఇంట్లో ఒకళ్ళకి వచ్చింది అంటే అందరికీ కూడా ఖచ్చితంగా వస్తుంది. సో, అసలు వాళ్ళలో ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి? ఈ సీజనల్ ఫీవర్ నుంచి మనం ఎలా దూరం అవ్వచ్చు? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఇప్పుడు ప్రతి బాడీకి ఒక ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఉంటది. అది ఏం చేస్తదంటే రోగనిరోధక శక్తి ఉంటది మనకు. అది కరెక్ట్‌గా ఉండాలి. హ్మ్. కానీ ఏమైతది ఒక్కొక్కసారి ఇప్పుడు సీజన్ మారుతుంది. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది. వర్షాలొస్తున్నాయి బాగా. సో, క్లౌడ్ కవర్ ఉంది మొత్తం. క్లౌడ్ కవర్ వల్ల ఏమైతది ఏదైతే సన్‌లైట్ ఉంది అది మొత్తం కింది వరకు రాదు. అవును. కింది వరకు రాకపోవడం వల్ల ఏమైతది టెంపరేచర్‌లు తగ్గుతాయి. టెంపరేచర్‌లు తగ్గితే ఏమైతది? వైరస్, బాక్టీరియా, ఫంగై ఇవి ఈజీగా గ్రో అవుతాయన్నమాట. హ్మ్. దాంతో పాటు వర్షాలైతున్నాయి. ఇక్కడక్కడ నీళ్లు ఆగిపోతాయి. అవును. దానివల్ల ఏమైతది? దోమలది కౌంట్ పెరుగుతది. ఇప్పుడు దోమలు పెరిగిపోతున్నాయి ఇప్పుడు. అవును. ఎందుకంటే వర్షాకాలం. స్టాగ్నెంట్‌గా ఉండిపోతది వాటర్ ఇక్కడక్కడ. అయితే దాంట్లో ఏమైతుంది? దోమలు పెరుగుతున్నాయి. సో, దోమలతోటి సంబంధించే రోగాలు హ్మ్. చికన్ గున్యా గానీ, మలేరియా గానీ, డెంగీ గానీ ఇవన్నీ చాలా పెరుగుతున్నాయి. అయితే ఇవి పెరుగుతున్నాయి. మళ్ళా దాంతో పాటు ఫుడ్ బార్న్ డిసీజెస్ అంటే ఫుడ్ సరిగా లేకపోవడం వల్ల రోగాలు ట్రాన్స్‌మిట్ అవుతాయి. హ్మ్. ఆ ఫుడ్ తోటి. హౌస్ ఫ్లైస్ ఉంటాయి. అవును సార్. అవి ట్రాన్స్‌మిట్ చేస్తాయి. సో, అవి గూడా పెరుగుతున్నాయి. టైఫాయిడ్ లాంటివి. దాంతో పాటు మళ్ళా వైరల్ సంబంధించిన రోగాలు అవి పెరుగుతున్నాయి. ఎందుకంటే వైరస్ కౌంట్ పెరుగుతుంది. ఇప్పుడు ఇంట్లో ఒకరికొచ్చింది. హ్మ్. వర్షాలయితున్నాయి. మళ్ళా దాంతో పాటు సన్‌లైట్ గూడా లేదు. టెంపరేచర్ కరెక్ట్ ఉంది వైరస్ పెరగడానికి. మాయిశ్చర్ గూడా ఉంది ఫుల్. అవును. దగ్గినా, తుమ్మినా మనం అది ఎయిర్ బార్న్ డిసీజ్ గదా! అవును. అది వేరే వాళ్ళకి పాస్ చేసుకుంటూ పోతాం. ఓకే. దానివల్ల వాళ్ళు గూడా సఫర్ అవ్వడం. అందుకే ఇప్పుడు క్లినిక్స్‌లో గూడా ఇప్పుడు సీజన్ అంటారు. హ్మ్. క్లినిక్‌లకు గూడా. ఎందుకు? జలుబు, దగ్గు, మళ్ళా దాంతో పాటు డెంగీ ఫీవర్, చికన్ గున్యా, టైఫాయిడ్ ఈ కేసులు పెరుగుతున్నాయి. ఇవే ఓకే. కారణాలు. సో, మరి వాళ్ళు బాడీలో ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవచ్చంటారు? ఈ ఫీవర్స్ అనేవి రాకుండా? ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలంటే, మీరు కరెక్ట్ టైంకి పడుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ జేసుకోవాలి. ఇప్పుడు ఈ సీజన్ వచ్చిందని గాదు. మీరు రెగ్యులర్‌గా గూడా టైంకి తిని, టైంకి పడుకొని, కరెక్ట్ మాత్రలో క్యాలరీస్ తీసుకుంటూ ఉంటే, మీకు ఎటువంటి రోగాలనేవి రావు. ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళకి సపోజ్ ఫీవర్ వచ్చింది. సో, అసలు వాళ్ళు ఎలాంటి ప్యాటర్న్ ఐ మీన్ ఫుడ్ ప్యాటర్న్ గానివ్వండి, ఎలాంటి ఐటెమ్స్ తీసుకుంటే వాళ్ళు ఈజీగా దాని నుంచి బయటపడగలరు? బయట ఫుడ్ అవాయిడ్ జేయండి. ఇప్పుడు 5 గంటలు అయిందనుకోండి, అందరూ మీకు మిర్చి బజ్జీ బండిల కాడ కనిపిస్తారు. పునుగులు తింటూ, మిర్చి యెస్. బజ్జీలు తింటూ ఆ! వర్షాలు గూడా అయితున్నాయి. అది మొత్తం ఫుడ్ ఏమైతది కంటామినేట్ అయిపోతది. హ్మ్. ఫుడ్ స్టాండర్డ్స్ ఇప్పుడు మీరు మీ ఇంటికాడ ఎంత నీట్ పెట్టుకుంటారు, ఎంత హైజీనిక్‌గా ప్రిపేర్ చేస్తారు, ఏది ప్రిపేర్ చేసుకున్నా. అవును. అది బండి వోళ్ళు, స్ట్రీట్ మీద ఉన్నోళ్ళు ప్రిపేర్ చేస్తారా? ప్రిపేర్ చేయరు. నీట్‌నెస్ సరిగా మెయింటైన్ చేయరు. సో, దానివల్ల ఏమైతది రోగాలు ఫాస్ట్‌గా స్ప్రెడ్ అయితాయి. సో, అది అవాయిడ్ చేయండి మీరు. హ్మ్. మళ్ళా దాని తర్వాత ఊర్లలో ఏం ప్రాబ్లమ్ ఉంటది? అందరూ బాత్రూమ్‌లు వాడరు. అవును. ఓపెన్ డెఫికేషన్‌కి పోతారు. అవును. మార్నింగ్ 5కి, 6కి పోతారు. దాంట్లో ఏమో ఈ మోషన్స్ నుంచి గూడా దాని మీద గూడా పోయి ఈ ఈగలు కూసుంటాయి. అవును. మళ్ళా అవి వచ్చి మీరు తినే ఆహారం మీద గూడా కూసుంటాయి. సో, అట్లా రోగాలు ట్రాన్స్‌మిట్ అయితాయి. అవునవును సార్. సో, అది గూడా అవాయిడ్ జేయాలి. మళ్ళా దాంతో పాటు హ్మ్. ఇప్పుడు వర్షాలొస్తున్నాయి గదా! అవును. మీ ఇంటికాడ, ఇంటి చుట్టూ ఎక్కడైనా వాటర్ జమ అయితుందా జూసుకోండి. ఓకే. అది సాల్వ్ చేపిచ్చేసేయండి. మీ కమ్యూనిటీలో హ్మ్. మాట్లాడి. సో, అట్లా గూడా దోమల కౌంట్ తగ్గుతది. ఓకే. అండ్ దాంతోటి ఈ రోగాలు వచ్చే అవకాశాలు గూడా తగ్గుతాయి. ఓకే. దాంతో పాటు ఒక హోమ్ రెమెడీ చెప్తాను. యెస్ సార్. ఈ హోమ్ రెమెడీ ఇమ్యూనిటీని పెంచడానికి హెల్ప్ చేస్తది. హ్మ్. అది ఏందంటే అల్లము, హ్మ్. దాంతో పాటు మన దాల్చిని చెక్క. ఇది మంచిగా దంచుకొని వాటర్‌లో బాయిల్ చేసి హ్మ్. డైలీ కన్జ్యూమ్ చేయండి. ఓకే. దీంతోటి
మన జీర్ణ వ్యవస్థ కరెక్ట్ అవుతుంది. ఓకే. దాంతోపాటు మన ఇమ్యూనిటీ పెరుగుతుంది. మలబద్ధకం ఉన్న వాళ్లకు అది కూడా సాల్వ్ అవుతుంది. నిద్ర ఏమో కరెక్ట్గా వస్తుంది. బాడీ కొద్దిగా రిలాక్స్డ్ ఉంటుంది అండ్ ఓవరాల్ ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది అనమాట. ఇది చేయండి. ఓకే. జస్ట్ హాట్ వాటర్‌లో వాళ్ళు ఇది కన్జ్యూమ్ చేయొచ్చు. ఏ టైంలో తీసుకోవచ్చు సార్? అంటే ఇప్పుడు ఫీవర్ వచ్చిన వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చా? లేకపోతే రాకుండా ముందు జాగ్రత్తగా యూజ్ చేయొచ్చా? ఫీవర్ వచ్చిన వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు అండ్ డైలీ కూడా వాడొచ్చు. డైలీ వాడితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఫీవర్ ఉన్నప్పుడు కూడా జర రోగాంతోటి ఫైట్ చేసే కెపాసిటీ కూడా పెరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి వ్యూవర్స్కి ఇచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, ఈ వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే మన బాడీలో ఇమ్యూనిటీని ఒక మంచి హోమ్ రెమెడీ ద్వారా ఎలాగా పెంచుకోవచ్చు అనేది సార్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు సార్కి కాల్ చేయొచ్చు, లేకపోతే కమెంట్స్లో కూడా తెలపచ్చు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.